మాజీ మంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన మలుపు తిరిగింది. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్రేక్ త్రూ ఇది. ఎందుకంటే ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగార్చాలని ప్రయత్నం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే సొంత బాబాయ్ మర్డర్ కేసును నీరుగార్చాలని ప్రయత్నించిన ఆయనకు తనకు మొదట చెల్లెలు అన్న కదా సహాయం చేస్తారు అని వెళ్తే వాళ్ళ కుటుంబం మీదే, అంటే సునీతారెడ్డి భర్త మీదే, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి ఆమె భర్త మీదే అనుమానపు మాటలు వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ కొంతకాలం ఆవిడ ప్రయత్నం చేసిన తర్వాత ఇక అర్థమైపోయింది, ఇదేదో వేరే పక్కదారిలో వెళ్ళిపోతుందని ఇక సొంతంగా ఆవిడ పోరాటం చేయడం మొదలెట్టారు. కొంత తెలుగుదేశం పార్టీ సపోర్ట్ దొరికింది, అలాగే మరో సిస్టర్ అయిన కజిన్ అయిన షర్మిలారెడ్డి సపోర్ట్ ఉంది. మొత్తం మీద ఆవిడ కేసులో ముందుకెళ్తూనే ఉన్నారు. తన వాదన ఏంటంటే ఇందులో సమగ్ర దర్యాప్తు జరగలేదు, అసలైన నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిబిఐ అయిపోయింది, దీంట్లో అందరినీ విచారించేసాం, ఛార్జ్షీట్లు వేసేసాం, దీన్ని మూసేసి కట్టలు కట్టేసి పక్కన పెట్టేస్తే లేదు జరగలేదని ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది. ఆవిడ కలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్యూజ్డ్లో కూడా, అంటే విచిత్రంగా ఉంటుంది, ఏ కేసులోనూ ఉండదు, కొంతమంది ఎక్యూజ్డ్ నిందితుల జాబితాలో ఉన్న వాళ్ళు కూడా ఇందులో సరిగ్గా దర్యాప్తు జరగలేదు అని వాళ్ళు కూడా అనుబంధ పిటిషన్లు వేశారు కోర్టుకి. అలాగే ఈ కేసులో చాలామంది అప్రూవర్లుగా మారారు, కొంతమంది సాక్షులు చనిపోయారు. అంటే ఎన్ని విచిత్రమైన విన్యాసాలు జరగాలో అన్నీ జరిగాయి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో. అసలు డే 1 స్టార్టింగే అనుమానంతో మొదలైంది. ఏంటంటే ఇది క్లియర్గా గొడ్డలి వేటులు గొడ్డలి పోటులు ఉంటే దీన్ని గుండెపోటు అని చెప్పారు. అందరికంటే ముందుగానే, అంటే ప్రపంచానికి అఫీషియల్గా ఉదయం 6 గంటలకు తెలిసే ముందే ఉదయం 4:30-5 గంటలకి లోటస్ పాండ్లో, హైదరాబాద్లో లోటస్ పాండ్లో జగన్ నివాసంలో, అప్పుడు ఎలక్షన్లకు ముందు అజయ్ కల్లాం, జగన్మోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ నేత, ఇంకా కొంతమంది ఎలక్షన్కి సంబంధించి ఒక చర్చ సందర్భంగా ఒక ఫోన్ వస్తే కిందకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. 5 నిమిషాల్లో పైకి వచ్చి ఇట్లా బాబాయ్ గుండెపోటుతో చనిపోయారని చెప్పిన ఆయన మొత్తం అక్కడి నుంచి కథ ఎందుకు మారిపోయింది. సాయంత్రం 4 గంటల దాకా ఈయన ఎందుకు వెళ్ళలేదు, దీన్ని గొడ్డలిపోటు అని చెప్పి ఎందుకు చెప్పారు, అంతకన్నా ముందు గుండెపోటు అని చెప్పి విజయసాయిరెడ్డి ఎందుకు చెప్పారు, అక్కడున్న ఆనవాళ్లు తుడిచేయడానికి ఎవరు ప్రయత్నం చేశారు. సో మెనీ ఇష్యూస్ ఇందులో. ఆర్డర్ కూడా చెప్తాను నేను, క్రోనాలజీ ఎలా జరిగిందని. అయితే ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే ఇందాక నేను మీకు ఇంట్రోలో ముందు చెప్పిన దాంట్లో వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తు కొనసాగించడానికి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన కుమార్తె సునీతారెడ్డి దర్యాప్తుకు సంబంధించి అనేక సందేహాలు లేవనెత్తుతూ సమగ్ర దర్యాప్తు జరగాలని వేసిన పిటిషన్ మీద పాక్షికంగా విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే A7 వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవుడు అర్జున్ రెడ్డి, అంటే చూడండి ఇందులో ఎంతమంది ఉన్నారు, ఈ లింకులు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో. అలాగే A2 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వీళ్ళిద్దరూ మర్డర్కి ముందు మాట్లాడుకున్నారు, టెలిఫోన్ సంభాషణ. అలాగే హత్య జరిగిన తర్వాత మాట్లాడుకున్నారు. సో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ టెలిఫోన్ సంభాషణ మీద విచారణ చేయాలి అని చెప్పి. అసలు ముందుగా ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు, వాళ్ళ మీడియాల్లో సాక్షి పత్రికలో తాటికేంత అక్షరాలతో నారాసుర రక్త చరిత్ర అని ఎందుకు హెడ్డింగులు పెట్టి టైటిల్ పెట్టి ఈ మర్డరు తీసుకెళ్లి చంద్రబాబు మీద వెయ్యాలని ప్రయత్నం చేశారు. అండ్ ఎస్, దే హ్యావ్ గాట్ సక్సీడెడ్. ఎన్నికల్లో దానికి సంబంధించి ఫలితం వాళ్ళు పొందారు. జగన్ అండ్ కో ఆ ఎన్నికల్లో 151 సీట్లతో గెలవడానికి ఈ మర్డర్ వెనకాల తిప్పిన ఒక నాటకం, హై డ్రామా, వాళ్ళు మీడియా అడ్డం పెట్టుకుని చేసింది కూడా కొంత పార్ట్ ఉంది, ఎవరు కాదనలేని విషయం అది. ఎస్, సిబిఐ ఎంక్వైరీ చేయండి మా బాబాయ్ హత్య మీద, మాకు ఈ ప్రభుత్వం వేసిన పోలీసుల మీద సిట్ల మీద నమ్మకం లేదన్న పెద్ద మనిషి ఆయన అధికారంలోకి వచ్చిన సరిగ్గా ఏడాది తిరగకుండానే నాకు సిబిఐ విచారణ అక్కర్లేదు అని విత్డ్రా ఎందుకు చేసుకున్నారు. జగన్ తన బాబాయ్ హత్య కేసులో సిబిఐ విచారణ వద్దు అని ఎందుకు వెనక్కి తగ్గారు, ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించిన సిట్టు కాదని ఈయన ఇంకొక సిట్టును తీసుకొచ్చారు.
అది కాదని తర్వాత దాని మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. అప్పుడు అసలు కథ మొదలైంది. ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది. పాపం చిన్నపిల్లాడు జగన్మోహన్ రెడ్డి మాటల్లో అవినాష్ రెడ్డి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తెచ్చుకున్నాడు, అదే బెయిల్ మీద ఎందుకు కొనసాగుతున్నాడు? 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో సునీతారెడ్డి పోరాటం చెయ్యకపోతే ఈ కేసు ఎప్పుడూ నీరుగారిపోయేది. అంటే సొంత బాబాయ్, తండ్రి తమ్ముడు, 2 సార్లు ఎంపీ, మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, ఆయన హత్య వెనకాల రకరకాల కారణాలు వెతికి వాళ్ళ మీడియాలోనే రాయించారు. ఆయనకి ఏదో ఇంకో ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏదో ఆస్తి కోసం చేశారు, లేకపోతే కూతురుకు అల్లుడు ఆస్తి కోసం చేశారు, లేకపోతే చంద్రబాబు చేయించాడు, లేకపోతే ఇంకో ఎవరు ఆదినారాయణ రెడ్డి చేయించాడు. అంటే ఇందులో ఎన్ని డొంకలు వంకలు తిరగచ్చో అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ నిజం దాగదు. సో ఇవాళ ఈ ఎంక్వైరీ తర్వాత ఏం జరగబోతోంది? ఈ ఎంక్వైరీ ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు ఏమన్నారు, ఓకే కోర్టు చెప్తే మేము దర్యాప్తు చేస్తాము, చేయాలి, తప్పక చేయకుండా ఏం చేస్తారు? అంటే ఇందులో అసలు సిబిఐ అధికారుల సేఫ్టీ కూడా మేము గ్యారంటీ కాదు అన్న స్థాయిలో స్టేట్ పోలీసులతో చెప్పించింది అప్పుడు ప్రభుత్వం, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఎక్కడ జరుగుతుంది? ఏ స్టేట్లో అయినా సిబిఐ ఆఫీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. సో సునీత పోరాటం ఎంతమందికి నిద్ర లేకుండా చేస్తుంది? ఇందులో ఎవరెవరి పాత్ర బయటికి రాబోతోంది? ఊరందరికన్నా ముందే అక్కడ ఏం జరిగిందో తెలిసిన జగన్మోహన్ రెడ్డి దాన్ని అటు ఇటు అడ్డం తిప్పాలని ఎందుకు ప్రయత్నం చేశారు? విచారణ జరగకూడదని ఎందుకు అనుకున్నారు? దాన్ని నీరుగార్చాలని ఎందుకు అనుకున్నారు? ఆ కేసును చంపేయాలని ఎందుకు అనుకున్నారు? 2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. మొదట్లో డిఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఆ తర్వాత మార్చి 28న వివేక పిఏతో పాటుగా 3 అరెస్ట్. అంటే అది ఫస్ట్ అరెస్ట్. అక్కడి నుంచి అనేక దశలు తిరుగుతూ ఇప్పుడు తాజాగా నిన్న న్యాయమూర్తి ఇచ్చిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే ఈ టెలిఫోన్ కన్వర్జేషన్స్ మీద దర్యాప్తు చేయండి, 1 నెల రోజుల్లోపు దాని మీద ఇవ్వాలి రిపోర్టు అని. దాని మీద ఇమీడియట్గానే సిబిఐ అధికారులు ప్రారంభిస్తారు. సో ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా దీన్ని నీరుగార్చాలని ఎందుకు అనుకున్నారు, కానీ నిజం ఎందుకు దాగదు? మాట్లాడదాం. నాతో పాటు సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, వారు జాయిన్ అవుతున్నారు. రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ప్రముఖ న్యాయవాది, విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. ముందుగా సుబ్బారావు గారు, అంటే ఈ క్రోనాలజీ దీని మీద మనం అనేక సందర్భాల్లో అనేక సార్లు మాట్లాడుకున్నాం, కానీ ఈ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ బిగ్ బ్రేక్ త్రూ ఇందులో. ఎందుకంటే సునీత గారు ఈ కేసును అలా పట్టు వదలకుండా పోరాటం చేస్తూ, ఎందుకంటే కన్న తండ్రి కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలేయచ్చు, బాబాయ్ కదా, బాబాయ్ కేసే కదా అని, కానీ అందుకు వదిలేశారా, ఇంకెందుకన్నా వదిలేశారా అనేది ఒకటి ఇప్పుడు చర్చ. రెండోది, ఎలా చూస్తున్నారు ఇప్పుడు నిన్న వచ్చిన ఆర్డర్ని? దీని ద్వారా ఎటువంటి మలుపులు తిరగచ్చు కేసు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో మీరు అక్కడ తెలుసుకొని రండి అని చెప్పి అన్నారు. దాని ప్రకారం సునీతారెడ్డి గారు ఈ కేసులో సమగ్రంగా విచారణ జరపలేదు, ఇంకా అనకొండలు ఉన్నాయనేది ఆమె వాదనలో ప్రధాన అంశం. కానీ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోలేదు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకెళ్లి లోతుగా విచారణ జరపవలసిన అవసరం ఉంది. ముద్దాయిల వరకే పరిమితమై విచారణ జరిపారు. దీంట్లో కుట్ర కోణం ఉంది, ఆ కుట్ర కోణం వైపు కూడా విచారణ జరపాలి అనేది ఆమె వేసినటువంటి పిటిషన్ లోని ప్రధాన భూమికగా మనం చూసుకోవాలి. అవును. అయితే ఈ రోజు నిన్న రాత్రి ఇచ్చినటువంటి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో, ఈ సిబిఐ కోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఏంటంటే, ముఖ్యంగా కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి చేసినటువంటి ఫోన్ సంభాషణల మీద విచారణ జరపండి, విచారణ జరిపి 1 నెలలో దాని మీద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయమంది. అవును. ఎందుకంది? ఆల్రెడీ మార్చి 15, 2019 సంవత్సరం తెల్లవారుజామున 1:42 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి ఫోన్ చేసి,
అన్న వివేకానంద రెడ్డి చనిపోయాడు అన్నాడు. ఉమ్, చనిపోయాడని చెప్పారా? మెసేజ్ ప్రకారం చనిపోయాడని చెప్పారా? హత్యకు గురయ్యాడని చెప్పాడా? పని అయిపోయిందని చెప్పాడా? ఏమని చెప్పాడనేది ఇప్పుడు ఈ విచారణలో వెలుగు చూడవలసిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. సరే, ఈ సమాచారం ఈ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డికి అందిన తర్వాత ఆయన ఎవరికి సమాచారం ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు అనేది ఇప్పుడు వెలుగు చూడవలసిన అవసరం ఉంది. అర్జున్ రెడ్డి కనుక డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి చేశాడా, లేదంటే అర్జున్ రెడ్డి వివేకానంద రెడ్డికి చేశాడా, అవినాష్ రెడ్డికి చేశాడా, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేశాడా, Yes. ఏమి చెప్పారనేది ఇక్కడ వెలుగు చూడబోతా ఉంది. ఉమ్, ఉమ్, నిజంగా హత్య చేశారని చెప్పుంటే నారాసుర రక్త చరిత్ర ఎలా రాశారు సాక్షి పత్రికలో? ఉమ్. దాన్ని హార్ట్ అటాక్ గా ఎందుకు క్రియేట్ చేయడానికి హార్ట్ అటాక్ థియరీని పెట్టారు? ఎందుకు అక్కడ సాక్ష్యాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు సిబిఐ విచారణని ఉపసంహరించుకున్నాని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వేసిన పిటిషన్ ఎందుకు ఎన్నికల అనంతరం రద్దు చేసుకున్నాడు? అలానే శంకరయ్య లాంటి వాళ్ళు సిఐ ఆ రాజు విధి నిర్వహణ లోపానికి పాల్పడి సాక్ష్యాలను మటుమాయం చేస్తున్నా, రక్తాలు కడిగేస్తున్నా, కట్లేస్తున్నా, కుట్లేస్తున్నా కళ్ళబ్బకించి చూసినటువంటి సిఐ శంకరయ్యని సస్పెండ్ చేస్తే ఆయన మేజిస్ట్రేట్ ముందు నేను వాంగ్మూలం ఇవ్వను అని అంటే ఏ విధంగా ఆయన సస్పెన్షన్ రద్దు చేసి పోస్టింగ్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారో ఉమ్. ఇవన్నీ స్పష్టంగా జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు రామ్ సింగ్ మీద, సునీతారెడ్డి మీద, సునీతారెడ్డి భర్త మీద ఏ విధంగా కేసులు కట్టారో చూశాం. కాబట్టి ఇలా ఒకటి కాదండి, చివరికి దస్తగిరి సీన్ లోకి వచ్చిన తర్వాత వాస్తవాలు కొన్ని వెలుగు చూసిన విషయాలు కూడా మనం చూడాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు కదా, అధ్యక్ష ఒక కన్నును ఇంకో కన్ను పొడుస్తుందా అన్నాడు. సిబిఐ విచారణలో చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్నే పొడిచింది ఇక్కడ అని. ఉమ్. ఈ రోజున వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తాపత్రయపడారో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి తెలుసు. ఎందుకు సాక్షులను కాపాడుతూ ఉన్నారు, ఎందుకు ముద్దాయిలను కాపాడుతూ ఉన్నారు, సాక్షులు చనిపోతూ ఉన్నారు. దాదాపుగా 6 చనిపోయారు, అనుమానాస్పద మృతి అంటున్నారు. ఉమ్. ఎందుకు సాక్షులు చనిపోతున్నారు, ముద్దాయిలను అరెస్ట్ చేసుకోకుండా అడ్డుకుంటున్నారు, ఎందుకు ఈ పోలీసులు ఎందుకు సహకరించడం లేదు? చివరికి సిబిఐ కూడా హైకోర్టుకి వెళ్ళి చెప్పింది కదా, మాకు ఈ రాష్ట్ర పోలీసులు సహకరించట్లేదు, మీ కేసులో విచారణ చేయలేము, మా మీద కేసులు కూడా పెడుతుందని తన గోడు హైకోర్టులో వెళ్ళబుచ్చుకుంది కదా. ఇక్కడ దీని యొక్క ఫోన్ యొక్క పరిశీలన, దర్యాప్తు వలన కొత్తగా అంశం వచ్చేలేదంటే అసలు ఎవరెవరితో కన్వర్జేషన్ జరిగింది అంటే చాలా చాలా క్రూషియల్. మీరు చెప్పిన ఈ క్రానాలజీ చూస్తే ఈ ఫోన్ సంభాషణలో ఆ అర్ధరాత్రి ఏం జరిగింది అనేది బయటపడడంతో చాలా 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 మార్పులు జరగబోతున్నాయి, చాలా చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. డెఫినెట్ గా అంతే పరిపూర్ణంగా వస్తుందా లేకుంటే అసంపూర్తిగా వస్తుందో చెప్పలేము, కానీ కొంత సమాచారం డెఫినెట్ గా కొత్త బట్ నేను అన్నట్టు అది సమాచారం ఖచ్చితంగా బిగ్ బ్రేక్ త్రూ కదా ఈ కేసులో, ఈ ఈ ఆదేశాలు. డెఫినెట్ గా అండి, అందులో సమస్య ఉంది. Right. ఒకటి అయితే ఆమె ఇంకా లోతుగా జరపముందే ఆమె చెప్పిన కొన్ని అంశాలను పక్కన పెట్టారు, కానీ అది దీని మాట్లాడాలి. వలన, ఈ ఫోన్ సంభాషణల వలన డెఫినెట్ గా చాలా విషయాలు వెలుగు చూడటానికి ఆ దిశలో కాల్ డేటా రికార్డు ప్రాతిపదికగా, సోషల్ మీడియా ఇచ్చిన ప్రాతిపదికగా, వాట్సాప్ లో ఇచ్చిన ప్రాతిపదికగా ఆ ఫోన్ కన్వర్జేషన్ కనుక సమగ్రంగా విచారిస్తే చాలా కొత్త విషయాలు ఈ కేసులో మరిన్ని వెలుగు చూడడానికి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయండి. రవికిరణ్ గారు, హౌ ఆర్ యు లుకింగ్ ఎట్ అండి? ఎందుకంటే 2023 జనవరి 28న హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో అవినాష్ విచారణ. అసలు ఇందాక వారు చెప్పినట్టు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా అన్న మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే సహాయం చేయమని అడిగితే నానా మాటలు అన్నాడు, నన్ను నా మీదే అనుమానం చూపులు చూశాడు, కాబట్టి దయచేసి ఏ రాష్ట్రానికైనా లేదా తెలంగాణకు అడిగారు సబ్జెక్ట్ కరెక్షన్. సో హైదరాబాద్కి తెలంగాణకి అడిగారు, హైదరాబాద్ సిబిఐ కోర్టుకు మారింది. అక్కడి నుంచి కేసు జరుగుతున్న తీరు, విచారణ, ఇందాక వారు చెప్పినట్టుగా సాక్షులు ఎందుకు చనిపోతారో తెలియదు. చాలా సినిమాల్లో చూస్తాం మనం ఇలాంటివి, సాక్షులు చనిపోతారు, యాక్సిడెంట్ ఎప్పుడు చనిపోతాడు, ఇంకో కారణంతో ఇంకోటి చనిపోతాడు, గుండెపోటు వచ్చి ఇంకోటి చనిపోతాడు, వాచ్మెన్ చనిపోతాడు. ఎస్ రవికిరణ్ గారు. రషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే.
సార్ మీ యొక్క అనుమతితో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతిని పురస్కరించుకొని Yeah. ఈ రోజు రాష్ట్రంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రని మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ రోజు ధర్మవరంలో ప్రారంభం కాబోతుంది. Okay. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. Hmm. సార్ వివేకానంద హత్య కేసు అండి, నిజంగా మనం సినిమాలు, మీరు అన్నారు సినిమాల్లో మనం సినిమాల్లో చూస్తున్నాం కానీ నిజ జీవితంలో ఏ రకంగా ట్విస్ట్ టర్న్స్ తిరిగి ఈ స్థాయికి వచ్చిందో రాష్ట్ర ప్రజలకు కూడా చాలా సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అర్థమైపోయిందండి. అసలు మాకు నాన్న లేడు, మా చిన్నాన్నని చంపేశారు, నేను తండ్రి లేని పిల్లని అయిపోయానని చెప్పేసి ఆ హత్యా నేరాన్ని అసలు సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టిన తీరు వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ కి పరాకాష్ట అండి. ఏ రకంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ యొక్క పేపర్లో పేజ్ యాడ్లు ఇచ్చి చూడండి. అసలు ఎవరన్నా సరే బుద్ధి బుర్ర సంస్కారం, నా సిగ్గుగా నా లజ్జాగా అని మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇంకోసారి చూపించండి, ఇంకోసారి చూపించండి. మనం క్లోజ్ ఫ్రేమ్ తీసుకున్నారా? ఎంత తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు అంటే వాళ్ళకి అలవాటైన ఈ ఫ్యాక్షన్ కత్తులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు. అవునండి. ఓకే. ఏ రకంగా పెడతారంటే ఒక హింసా ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులుగా చేస్తారు ఆ పనులు. అసలు మీ కుటుంబానికి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని లాక్కొచ్చి హత్య చేసిందేమో మీ కుటుంబ సభ్యులా? మీ తమ్ముడు పసిపిల్లాడైనటువంటి మీ తమ్ముడి మీద ఏటిగా మీ తమ్ముడు ఉన్నాడా? పసిపిల్లాడా? తీసుకెళ్లి అంటగట్టిందేమో అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులుగా ఆ రకమైన ప్రచారం చేస్తారా? ఆ రోజు మా నాన్న చంపేశారు, ఈ రోజు మా చిన్నాన్న చంపేశారు అంటారా? మీ నాన్న చనిపోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఏ రకంగా చూడండి, ఏ రకంగా చేశారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు అనుకున్నారు ఇక చక్క ఈయన విచారించేసి పట్టేసుకుంటాడు, చంద్రబాబు నాయుడు పట్టేసుకుంటారేమో అని చెప్పి వైసీపీ వాళ్ళు అనుకున్నారు. ఏది ఆ చకచక? ఏది ఆ సిట్ ఏమో ఆపేశారు ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారులకి. ఈలోపు సునీతారెడ్డి గారికి అనుమానం కలిగింది. నిజంగా సునీతారెడ్డి గారిని గత 4-5 ఏళ్లుగా ఆవిడ చేస్తున్న పోరాటం నిజంగా మహిళా లోకానికి ఒక స్ఫూర్తి నింపింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. కరెక్ట్. సింగిల్ హ్యాండెడ్ గా ఆవిడ షీ ఫాట్ అగైన్స్ట్ ది మైట్. జగన్మోహన్ రెడ్డి అర్ధ అంగ రాజకీయ అన్ని పలుకుబడి ఉన్న వ్యక్తి మీద ధైర్యంగా నిలబడి కేవలం ఒక మొండిగా వెళ్ళటమే కాకుండా ఒక లాజికల్ గా ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులు, సిబిఐ, ఎఫ్బిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు అర్థం చేసుకునే విధంగా ఆ యొక్క ఛార్జ్ షీట్లు 140 పేజీలు 150 పేజీల ఛార్జ్ షీట్లు ఆవిడ చదివి ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆవిడ మొన్న సిబిఐ కోర్టులో నవంబర్ మాసంలో చేసినటువంటి పిటిషన్ లో కూడా చూస్తే ఎన్ని సూక్ష్మంగా లాయర్లు ఇంత పెద్ద పని చేశారంటే కూడా నేను ఎక్కువ నమ్మనండి. ఇంకా లాయర్లు చాలా బిజీగా ఉంటారు. అన్లెస్ అంటిల్ మనం ఇన్పుట్స్ ఇచ్చి ఇది ఉందని చెప్తే గానీ వాళ్ళు చూడరు. ఆవిడ వేసినటువంటి నవంబర్లో వేసిన సిబిఐ అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తీరు, సుప్రీంకోర్టుకి చెప్పినటువంటి విధానం, ఆవిడ మీద కేసులు పెట్టారు, సిబిఐ మీద కేసులు పెట్టారు, సుప్రీంకోర్టు ఏ రకంగా చివాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆ కేసులు ఏ రకంగా కొట్టేసింది, మరి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే విధంగా చేసిన తీరు నిజంగా అందరికి స్ఫూర్తిదాయకండి. కరెక్ట్. అయితే నిన్న రాత్రి 9:30 తర్వాత విడుదలైంది, ఇంకా ఆర్డర్ అప్లోడ్ కాలేదు ఆన్లైన్ లో. అయితే వారు నవంబర్ లో సిబిఐకి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో 8 వారాల్లో దీని గురించి డిస్పోజ్ చేయమని సుప్రీంకోర్టు వారు అనేక రకమైన అంశాల మీద అనుమానాలు వ్యక్తం చేశారు. రిషి గారు ఒక 10కి పైగా అనుమానాలు ఉన్నాయి. ఏంటి, దస్తగిరికి జైల్లో ఉంటే అతను జైలుకి వచ్చి అతను ఎందుకు బెదిరించారు, 20 కోట్లు ఎందుకు ఆఫర్ చేశారు నుంచి ఈ విషయం, వివేకానంద హత్య విషయం, ఏదైతే 30 సంవత్సరాలుగా తన పిఏగా ఉన్న ఎంబీ కృష్ణారెడ్డి చెప్పే వెలుగులో తీసుకొచ్చారు 6/15కి. దాని వెనక దాగినటువంటి కుట్రకోణం, అతని యొక్క పాత్ర మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు రాత్రి జనరల్ గా 30 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ వివేక ఇంటికి వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తి ఆ రోజు భార్యకి సుగదమ్మ గారికి ఫోన్ చేసి మీరు లేపండి ఎందుకన్నారు నుంచి మొదలు పెడితే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉన్న ఫోన్ కన్వర్జేషన్స్ కావచ్చు, లేదా అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ మధ్య ఉన్న ఫోన్ కన్వర్జేషన్స్ కావచ్చు, ఇలా అనేక విషయాల్లో ఒక అంశం ఏంటంటే ఏదైతే సునీల్ యాదవ్ ఏ2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా ఆయనకి కోర్టు
ఇచ్చిన ఫీడ్బ్యాక్ అవును ఇంకా విచారించవలసిందే, విచారణ చెయ్యాలి అని కూడా ఇచ్చారు. అది కూడా షాక్. ఇందాక మీరు ఇంటర్లో కూడా చెప్పారు, ఒక నిందితుడు ఇంకా విచారించాలి దీన్ని అంటారు. బహుశా ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా. సో అతని సోదరుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్. కిరణ్ యాదవ్ ను A7 గా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి తమ్ముడట, వైఎస్ ప్రకాష్ రెడ్డి గారట. ప్రకాష్ రెడ్డి గారి మనవడు అర్జున్ రెడ్డి అట. అర్జున్ రెడ్డిను ఈ కిరణ్ యాదవ్ ఇద్దరు 2019 నుంచి పులివెందుల్లో ఇసుక రీచుల్లో ఇద్దరు కలిసి, అంటే బహుశా అర్జున్ రెడ్డి ఓనర్ ఉంటాడు, ఇతను పనిచేసేవాడు ఉంటాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అట. ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య మార్చి 15, 2019 హత్యకు ముందు హత్యకు తర్వాత సంభాషణలు జరిగినట్లుగా సునీత రెడ్డి గారు చాలా ముందు నుంచే స్కెచ్ పడింది సార్. ఇప్పుడు అంతఃపుర హత్యలు సార్, హై ప్రొఫైల్ అంతఃపుర హత్యలు ఉత్తి పుణ్యానికి జరుపు చాలా ఉంటాయి దాని ఇంప్లికేషన్స్. అందులో అంతఃపురపులో భాగమైన సునీత రెడ్డి గారికి కాబట్టి అవి అర్థం అవుతున్నాయి, మనలాంటి బయట ఉన్న వాళ్ళకి అర్థం కావు. ప్రయత్నం చేస్తోంది. చివరికి ఆ నిందితుడు ఎవరో బయటికి తీసుకొచ్చే వరకు నాకు తెలిసి ఆవిడ వదిలిపెట్టదు. అదే ఆవిడ మనసులో ఆవిడకి తెలుసు ఎవరో నిందితుడు. ఆ నిందితుడికి చట్టపరంగా ఏ రకంగా శిక్ష పట్టుకోవాలి అన్నది ఆవిడ శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆవిడకున్న సమాచారం, ఆవిడకున్న వేరు, చట్ట ప్రకారం పట్టుకోవాలి. చట్ట ప్రకారం పట్టుకుంటాకి ఎలా చేయాలని చేస్తున్నారు. దానిలో ఒక అంశం ఈ రోజు సిబిఐ కోర్టు వారు జస్టిస్ డాక్టర్ రఘురామ్ గారు లేట్ నైట్ ఉత్తర్వులు ఇచ్చి విచారణ ఆ యాంగిల్లో చేసి 1 month లో సప్లిమెంటరీ ఛార్జెస్ సబ్మిట్ చేయమని చెప్పి మనకున్నటువంటి సమాచారం. సరే, ఇది స్మాల్ కీ ఓపెన్స్ ఏ బిగ్ డోర్ అన్నట్టు ఇది అసలు ఇప్పుడు దాకా కిరణ్ యాదవ్ గురించి మనం వినలేదు, అలాగే అర్జున్ రెడ్డి గురించి మనం వినలేదు. ఎవరి కొత్త సినిమా లాగా అర్జున్ రెడ్డి సినిమా లాగా ఎవరి అర్జున్ రెడ్డి అన్నట్టు 2 నెలల నుంచి ఎవరికి పొద్దు నుంచి మాకు అర్థం కాదు ఎవరి అర్జున్ రెడ్డి. సో ఇది ఎక్కడికి దారి తీస్తున్నాయి, ఎందుకంటే ఎన్ని లింక్ అప్ అండి. ఇట్స్ లైక్ వెబ్ అండ్ స్పైడర్ వెబ్ లా ఉంటుంది. ఒకసారి స్మాల్ కీ విల్ ఓపెన్ ఏ బిగ్ డోర్. ఆ బిగ్ గేట్ అనేది తెలుసుకుంది. ప్రసాద్ గారు, ఇంకొక 3 నెలలు పోతే 7 ఏళ్ళు అవుతుంది ఈ హత్య జరిగి. సో ఇవాళ వచ్చిన ఇందాక రవికిరణ్ గారు బాగా చెప్పారు, చిన్న తాళం చూడడానికి ఏదో ఒక ఫోన్ కాల్ మీద విచారణే కదా అనిపించవచ్చు, కానీ ఇందాక ముప్పాల సుబ్బారావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా క్రానాలజీ అంతా. సో దానికి సరిగ్గా లీడ్ వెళ్తుంది. ఏం జరుగుతుంది, ఎందుకంటే అప్పట్లో ఆ కత్తి తీసుకెళ్ళి ఇందాక రవికిరణ్ గారు చూపించినట్టు కత్తి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు. దాని ఎన్నికల్లో దానికి సంబంధించిన ఎంతో కొంత ఫలితం కూడా పొందారు, మీరు నష్టపోయారు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు సార్? ప్యానెల్లో ఉన్నటువంటి సుబ్బారావు సార్కి, రవికిరణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అట్నే ప్రేక్షకులు వీక్షకులకు నమస్కారాలు సార్, శుభోదయము. సునీతమ్మ చేస్తున్నటువంటి ఫైట్ నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే, దాంట్లో సందేహం లేదు. సింగిల్ హ్యాండెడ్ ఫైట్. ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు స్మాల్ కీ విల్ ఓపెన్ ఏ బిగ్ డోర్ గారు, బిగ్గెస్ట్ డోర్ ఆఫ్ తాడేపల్లి, తప్పకుండా దాంట్లో సందేహమే లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ డోర్, గ్రీన్ డోర్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఇనుప కంచెలు వేసేసి ఉన్నాడు కదా, దాన్ని ఓపెన్ చేసి మీకేం సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి ప్రొసీజర్ కానీ వాటిపైన కానీ సునీతమ్మ గారికి ఎక్కడో డిసాటిస్ఫికేషన్ ఉంది. ఎక్కడో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ ప్రకారము విక్టిమ్ కి ఉన్నటువంటి డౌట్స్ కానీ విక్టిమ్ కి ఉన్నటువంటి వీటి కానీ కూడా సాటిస్ఫై చేసే విధంగా ఇన్వెస్టిగేషన్ సాగాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం చూడండి, సునీతమ్మ రైజ్ చేసినటువంటి డౌట్స్, పబ్లిక్ వచ్చిన డౌట్స్ కూడా చూడండి. ఇంత పెద్ద మర్డర్ కేసు జరిగితే వైఎస్ అవినాష్ రెడ్డి హెస్ నెవర్ బీన్ మేడ్ ఇంటూ కస్టోడియల్ ఇంట్రాగేషన్. ఇప్పుడు హత్య పాల్గొన్న వాళ్ళు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ముసలోడు, ఆయన్ని కూడా కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి రిమాండ్ చేశారు. అతను కూడా కస్టోడియల్ ఇంట్రాగేట్ చేశారు, కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయలేదు? ఏదో బాహ్య ప్రపంచానికి ఏం తెలుసు, అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టే చేయలేదు అనే విషయం బాహ్య ప్రపంచానికి తెలుసు. కానీ వాస్తవానికి అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, బెయిల్ మీరు వెంటనే పంపించేశారు. మన సుబ్బారావు సార్ కూడా తెలిసి ఉంటుంది ఆ విషయం. సార్ ఐ కరెక్ట్ సార్? సుబ్బారావు సార్, ఎగ్జాక్ట్లీ.
ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని జనం ఏమనుకుంటున్నా అరెస్ట్ చేయలేదు, ఇంకా ఏ అరెస్ట్ చేయలేదు, జనం మనలో ఇంకా ఉంది. కానీ టెక్నికలీ వైఎస్ అవినాష్ రెడ్డి వాస్ అరెస్టెడ్ అండ్ బెయిల్డ్ ఇమీడియట్లీ. ఉదయం 11 గంటలకు 12 గంటలకు అరెస్ట్ చేసినారు, వెంటనే 1 గంటకు 2 గంటలకు 1 or 2 hours బెయిల్ మీద రిలీజ్ చేశారు. ఇది యథార్థం. ఇక్కడ చాలా ప్రశ్నలకు డౌట్ వస్తుంది. ఎందుకు హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది సార్, హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది కాబట్టి రిలీజ్ చేశారు. కామన్ గా యాంటిసిపేటరీ బెయిల్ ఒక్క చిన్న విషయం అండి. యాంటిసిపేటరీ బెయిల్ లో ఇచ్చేదండి ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అరెస్ట్ హీ మే బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ అని వస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ లో ఇచ్చేది ఆ పదాలు వాడతారు. అందువల్ల ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అరెస్ట్ హీ మే బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ అని చెప్పేసి. అదే ప్రసాద్ గారి అనుమానం ఏంటంటే అంత స్థాయిలో ఏ స్థాయిలో జరిగితే అంత ఇమీడియట్ గా బెయిల్ వచ్చేసింది కీలకమైన అక్యూజ్డ్. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కస్టోడియల్ ఇంట్రాగేట్ చేయలేదు. అదే ఆమె బెయిల్. ఇప్పుడు ఆ బెయిల్ కూడా ఆమె ఛాలెంజ్ చేసినట్టే ఇక్కడ ఇండైరెక్ట్ గా. అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇండైరెక్ట్ గా ఆమె ఛాలెంజ్ చేసినట్టు సుప్రీం కోర్టులో. ఎందుకంటే అవినాష్ రెడ్డి అల్టిమేట్ బెనిఫిషియరీ, అతని అంతిమ లబ్ధిదారుడు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడంలో అంతిమ లబ్ధిదారుడు అంటే అవినాష్ రెడ్డి. అతను ఆ ఎంపీ టికెట్ కోసమే కదా మర్డర్ జరిగిందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకున్న డౌట్ అది. పైగా ఇంకా ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. వాడు అర్జున్ రెడ్డికి మధ్య కిరణ్ యాదవ్ మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగింది. అందులో కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి రాత్రి 1 గంట 1:30 ఆ ప్రాంతంలో మెసేజ్ పెడతాడు. ఏమని? వైఎస్ వివేకానంద రెడ్డి సారు చనిపోయాడు, చంపబడుతున్న ఇంకేదో మెసేజ్ పెట్టాడు. ఒరే, వివేకానంద రెడ్డి చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందే 6 గంటలకి 6:30కి. పైగా వాళ్ళ అన్న వాళ్ళ గుడ్డ జగన్మోహన్ రెడ్డికి కొడుకు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది 5 గంటలకంట. సుమారు 4:30-5 ప్రాంతంలో తెలిసింది. మీకెట్ట ముందుగానే వీడు వాట్సాప్ చాటింగ్ పెట్టాడు అనే పాయింట్ మీద ఆమెకు ఒక డౌట్ ఉంది. పైకి ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో తన మేనిఫెస్టో గురించి చర్చించుకుంటున్నప్పుడు, అజయ్ కల్లాము ఇంకొకరితో కూర్చొని చర్చించుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి జగన్ చెప్తున్నాడు అనమాట. ఏమనేసి, భారతి మేడం గారు రమ్మన్నారు మిమ్మల్ని అనేసి. సరే, ఈయన పైకి వెళ్తాడు, మిద్దె పైకి వెళ్ళి భారతి మేడం గారితో మాట్లాడి కిందకు వచ్చి ఆ మేనిఫెస్టో చర్చిస్తున్నటువంటి వాళ్ళ ముందర చెప్తాడంట, ఈ విధంగా బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోయాడంట అని చెప్పి 5 గంటల ఆ ప్రాంతంలో చెప్తున్నారు. ఇక్కడ ఆమె డౌట్ ఏంటంటే, సునీతమ్మ డౌట్, భారతమ్మకి ఎవరు చెప్పారు ఈ విషయం, వివేకానంద రెడ్డి చనిపోయినటువంటి విషయం భారతమ్మకి ఎవరు చెప్పారు? ఆ విషయం భారతిరెడ్డి గారికి ఎవరు చెప్పారు? ఆ పాయింట్ లో ఆమె డౌట్ ఉంది. పైగా ఈయన ముఖంలో బాబాయ్ చనిపోయాడు అనే బాధ ఏమైనా కనిపించిందా? జగన్మోహన్లో మేనిఫెస్టో కమిటీ దగ్గర కూర్చొని ఆనందంగా ఉన్నాడు. బాబాయ్ చనిపోయాడు, మనకి మేనిఫెస్టోలో ఇంకొక మంచి పాయింట్ దొరికింది, దీన్ని కూడా పెట్టండి మేనిఫెస్టోలు అని చెప్పి. పైగా ఇంకొక విషయం చెప్తాను చూడు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మొత్తం రక్తాన్ని క్లీన్ గా కడిగించిన వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ అవినాష్ రెడ్డితో ఈ రక్తం అంతా క్లీన్ గా శుద్ధంగా క్లీన్ చేశారు. క్లీన్ చేసేసి బాడీని కూడా రీప్లేస్ చేశారు, వేరే చోటకి మార్చారు కదా. ఒక పార్లమెంట్ మెంబరు నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఏందిరా మర్డర్ జరిగినట్టు క్లియర్ గా ఉంది, బ్లడ్ ఉంది. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఈ యొక్క సాక్ష్యాధారాలను మనం తారుమారు చేయొచ్చా? ఇది తప్పు కాదా? ఎవడైనా కడుగుతాంటూ కూడా అడ్డుపడలే, గమనుండరా, పోలీసులు వచ్చే వరకు దాన్ని కదిలించబాకండి, దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పాల్సిన వ్యక్తి నువ్వే దగ్గర ఉండి రక్త మరకలను క్లీన్ చేయించేసావు. పైగా అత్యంత దారుణమైన నేరం ఏంటంటే, వివేకానంద రెడ్డి శరీరం పైన ఉన్నటువంటి ఆ గొడ్డలి పోటు అన్నిటిని పూలతో నీట్గా అలంకరించేశారు వీళ్ళు. సునీతమ్మ హైదరాబాద్ నుండి వచ్చే వరకే ఆ ముఖం పైన తలకాయ పైన ఆడున్నటువంటి గొడ్డలు అంటాను ఇంజురీస్ అన్నిటిని కూడా నీట్ గా పూలతో చక్కగా అలంకరించేసి గాయాలే కనిపించకుండా చేసేసి సునీతమ్మ వచ్చి చూసేటువంటి బ్లడ్ స్టెయిన్స్, ఇంజురీస్ అవన్నీ ఉండింది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, సునీతమ్మ రాకముందే క్రిమేషన్ కూడా పూర్తి చేసేయాలని ప్లాన్ చేశారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్ తోనే అవినాష్ రెడ్డి యొక్క
ఎగ్జిక్యూషన్ తోనే బాడీని క్రిమినేట్ చేసేయాలా, అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు, సునీతమ్మని నచ్చ చెప్పేయాలా అని చెప్పి ప్లాన్ చేసినారు. పైగా సునీతమ్మ కూడా ఇంకొక మాట కూడా చెప్పారు వీళ్ళు, ఎందుకమ్మా దీన్ని మన కడప జిల్లాలో ఇది సహజం కదా, దీన్ని ఎందుకు ఏదో ఆచిత ఏదో గొడవ జరుగుతుంది, దీన్ని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేసుకుంటావు, ఇది పెద్ద ఎందుకు దీన్ని ఆడితో ముగించేద్దాము. ఆమె కూడా చెప్పారు, నీకు 100 కోట్లు డబ్బు ఇస్తాము, వివేకానంద రెడ్డి పేరు పైన ఒక మెడికల్ కాలేజ్ కట్టేస్తాము, అది చేస్తాం ఇది చేస్తాము నచ్చ చెప్పడానికి ట్రై చేసింది ఈ టీం. పైగా సునీతమ్మ పైన వాళ్ళ భర్త పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళనే థ్రెటన్ చేసి వాళ్ళనే బెదిరించి ఇవన్నీ చేయడంతో ఆమెకి చాలా డౌట్స్ వచ్చేసింది. ఈ కేసులో పాత్రదారుల్ని అరెస్ట్ చేశారు కానీ సూత్రధారులను అరెస్ట్ చేయలేదు, సూత్రధారులు తెలుసుకోవాలి. ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి సార్, పరిటాల రవి గారి మర్డర్ కేసులో వాడు మద్దల చెరువు సూర్య అనేవాడు జైల్లో ఉన్నా కూడా బయట ఎగ్జిక్యూట్ చేసింది వేరే వాళ్ళు అయినప్పటికీ మద్దల చెరువు సూర్యుని ఏవన్గా చేశారు. ఇక్కడ వాడు సీన్లో లేకపోయినా వాడు ఏవన్ ఆ కేసులో. ఈ కేసులో వైఎస్ అవినాష్ అనుకోకుని కానీ ఏ8 చేయటం ఏంది, అతను ఏవన్గా చేయాలి ఫస్ట్ ఈ కేసులో. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి మరి తాడేపల్లి అంతఃపురం పెద్దలందరూ కూడా కలిసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మర్డర్ ఇది కాబట్టి. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగింది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు బెదిరించాడు, భయపెట్టాడు, అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ బాగా థ్రెటన్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందు కథల్ని కూడా చేశాడు. అసలు సిబిఐ విచారణ అక్కర్లేదు అన్నాడు కదా ఆయన. ఎందుకంటే రాష్ట్రంలో సిట్ కప్ చెప్పి ఏదో దీని తూతు మంత్రంగా కానిచ్చేద్దాం అనుకున్నారు, చేసేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి క్లియర్ గా స్పేస్ ఏర్పడింది, ఇదే ఏర్పడింది. పైగా వీళ్ళు అనుకున్నారు, ఏదో ఛార్జ్ షీట్ వేసేసినారు, చేతులు దులుపుతున్నారు, ఇంకా మనం ప్రశాంతంగా తప్పించుకునేద్దాం రా అనుకున్నారు. పరకామణి కేసులు కూడా అంతగా జరిగింది. కేసు రాజీ చేసినారు, క్లోజ్ చేసినారు, అటకమే అయినారు, అయిపోయింది రంగ పరకామణి కేసు, మనం సేఫ్ బతికయ్యా అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి న్యాయస్థానం రూపంలో కళ్ళు తెరిచాడు. మళ్ళీ దొంగలన్నీ మొత్తం ఎఫ్ఐఆర్ మళ్ళీ కట్టండి, నిన్న ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ప్రకారం న్యూ ఎఫ్ఐఆర్ మన రవికుమార్ ఆస్తుల పైన కొత్త ఎఫ్ఐఆర్ కట్టండి, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అంటే మొత్తం దొంగలు దొరలు అంతా బయట వస్తారు. సేమ్ థింగ్ అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కూడా జరుగుతుంది. ఛార్జ్ షీట్ వేసేసినారు, అయిపోయింది అనుకున్నారు. సునీతమ్మ పిటిషన్ తో మళ్ళీ ఇప్పుడు చెప్పారు చూడండి మన రవికిరణ్ గారు, స్మాల్ డోర్ విల్ ఓపెన్, స్మాల్ కీస్ విల్ ఓపెన్ బిగ్ డోర్ అని. ఈ చిన్న కీస్ తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ ధరస్తారు. ఇప్పుడు ఎవరు దొంగలు ఎవరు దొరలు ఎవరు మొత్తం బయట వస్తారు. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు సునీతారెడ్డి వేసిన పిటిషన్ మీద పాక్షికంగా దీనికి అంటే ఈ టెలిఫోన్ కన్వర్జేషన్ మీద విచారణ చేసి అనుబంధ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులు. అయితే ఇంకా సునీతారెడ్డి దీని మీద ఎవరైతే ఇంకా అనుమానాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ పిటిషన్లు ఏమన్నా వేసే అవకాశం ఉంటుందా ఈ విచారణ పూర్తయ్యే లోపు? అది కూడా సుబ్బారావు ఆడియన్స్ కోసం ఒకసారి క్రానాలజీలో ఇప్పుడు ఇందులో ఎవరెవరు కీలకమైన అక్యూజ్డ్, అందులో ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, ఎంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు. అండ్ ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏ8 అవినాష్ రెడ్డికి అంత ఆగమేఘాల మీద బెయిల్ వచ్చేసింది ఎందుకు? ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి విషయంలో క్లియర్గా సునీత రెడ్డికి అనుమానం ఉంది. సో ఈ పిటిషన్ విచారణ జరగడం, దీని మీద ఉత్తర్వులు ఇచ్చారు, 1 month టైం ఇచ్చారు కదా ఛార్జ్ షీట్కి. ఈ లోపు మళ్ళీ ఆవిడ కావాలంటే వేరే పిటిషన్లు వేసుకోవచ్చా? ఇక్కడ ఒకటండి, దాన్ని ఆ అంశాన్ని టచ్ చేసే ముందుగా ఒక చిన్న విషయాన్ని ప్రేక్షకుల దృష్టి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మరణించిన తర్వాత రక్తపు గాయాలు జరిగినాయి, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, రక్తం మడుగులో కొనుక్కున్నాడు. ఉన్నప్పటికి కూడా దాన్ని సిఐ శంకరయ్య ఏం చేశాడంటే ఫిర్యాదును వక్ర మార్గంలో ఇప్పించుకొని అది అనుమానాస్పదముగా నమోదు చేశారు. అవును, అంత జరుగుతూ ఉంటే దాన్ని మర్డర్ కేసుగా నమోదు చేసి ముద్దాయిలు అన్నోన్ పర్సన్స్ అని పెట్టుకోవాలి. కానీ అది అనుమానాస్పదముగా నమోదు చేసి అక్కడి నుంచే ఆ కేసుని క్లోజ్ చేయించడానికి కావాల్సిన ప్రయత్నం కుట్ర అక్కడ ప్రారంభమైన విషయాన్ని మనం గమనించాలి. వెరీ ఫస్ట్ స్టెప్. రెండోది ఇంకోటి కూడా మనం చూడాలండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిరాశపరచడానికి వివేకానంద రెడ్డి గారిని వ్యక్తిత్వ హననానికి అతి క్రూరంగా పాల్గొన్నారు సాక్షి పేపర్ ద్వారా. అవును,
అయినప్పుడు కూడాను సునీతారెడ్డి ధైర్యంగా అటువంటి వాటిని పక్కన పెట్టేసి న్యాయ పోరాటం చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రెండోది, వివేకానంద రెడ్డి గారిని రాజకీయంగా అడ్డం తొలగించుకున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వద్దు, షర్మిలమ్మకు కానీ లేకుంటే విజయమ్మకు కానీ లేకపోతే నాకు కానీ ఇవ్వండి అని చెప్పాడు. ఆయన సీటుకు అడ్డు తొలుగుతున్నాడు కాబట్టి ఆయన్ని రాజకీయంగా అడ్డు తొలగించారు. అయిన 10 రోజులకో ఏమో ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి ప్రకటించారు. ఈ యొక్క లింక్స్ అన్ని చూసుకుంటే ఇది ఒక పెద్ద కుట్రపూరితంగా జరిగే హత్యగా మనం గమనించాలి. రెండోది, ఆయన గతంలో ఎమ్మెల్సీగా కూడా ఓడించేశారు కదా. మెజారిటీ ఉన్న ఎమ్మెల్సీని ఓడించడంలో భాస్కర్ రెడ్డి గాని, అవినాష్ రెడ్డి గాని, శివశంకర్ రెడ్డి గాని క్రియాశీలకంగా పనిచేశారని విచారణ సంస్థ తన రిపోర్ట్లో తేల్చింది. ఇప్పుడు ఈ కేసు వరకు వచ్చేటప్పటికి సునీతారెడ్డి గారు అనేక అంశాలను ప్రస్తావించారు. కానీ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు సునీతారెడ్డి గారు తాను కోరిన అన్నిటి మీద కూడా విచారణ జరపాలంటే ఈ యొక్క న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని తనకి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయలేదని భావిస్తే డెఫినెట్ గా ఈ యొక్క ఆదేశాలని హైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి చట్టపరంగా అవకాశాలు ఉన్నమాట వాస్తవం. ఆ విధంగా చేస్తారనే వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీ సునీల్ యాదవ్ యొక్క తమ్ముడిని ఏదైతే దీంట్లో విచారణ చేయమన్నారో కిరణ్ యాదవ్, అలానే అర్జున్ రెడ్డి యొక్క సంభాషణల్ని దర్యాప్తు చేయాలని జరుగుతూనే ఉంటుంది. కానీ మిగిలిన వాటి కోసం ఈ న్యాయస్థానాన్ని ఆదేశించి అవి కూడా విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వని అడగడానికి చట్టపరంగా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కేసును మనం చూడాల్సింది ఇది డెఫినెట్ గా నేషనల్ వైడ్ గా కూడా న్యాయవాదులకేంటి, జ్యుడిషియరీకి ఏంటి ఒక డిక్షనరీ లాగా ఇది పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో అన్ని కోణాలు ఉన్నాయి. దస్తగిరి అప్రూవల్ గా మారిన తర్వాత జైల్లోకి వెళ్ళి కూడా శివశంకర్ రెడ్డి కుమారుడు 20 లక్షలు ఇస్తాను, వైద్యం చేస్తాను ఖైదీలకి అనే పేరుతో వెళ్ళి 20 లక్షలు ఇస్తాను, లేకపోతే నీ అంతు చూస్తానని చెప్పేసి బెదిరించే సంఘటనలు చూసాం. దీంట్లో ప్రత్యక్షంగా కోట్లు అనుకుంటా కదా, 20 కోట్లు చూడండి. అంటే అప్రూవర్ గా మారిన ఒక సాక్షికి, ఒక అక్యూజ్డ్ కి 20 కోట్లు ఆఫర్ చేశారంటే ఎంత పెద్ద పెద్ద తలకాయలు ఇందులో లేకపోతే అవుతుంది. డెఫినెట్ గా సఫారీయే 40 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలు ఇచ్చే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు ఎవరో అని దీంట్లో తేవాలి. కాబట్టి దీంట్లో జైల్లో ఇప్పుడు దీంట్లో సాక్షులకి, అప్రూవర్ గా మారిన వారికి ఈ రోజున సునీల్ యాదవ్ కూడా ఈ యొక్క సమగ్ర విచారణ జరపాలని తన వాదన వేసుకునేటప్పుడు చెప్పాడు. సునీల్ యాదవ్ కూడా వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, కాబట్టి సునీల్ యాదవ్కి రక్షణ ఇవ్వాలి, దస్తగిరికి రక్షణ ఇవ్వాలి, సాక్షులకు రక్షణ ఇవ్వాలి. ఇది త్వరితగతిన విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇది విచారణ జరపాలి. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం సుబ్బారావు గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకో 3 నెలలు పోతే 7 ఏళ్ళు అయిపోతుంది కదా, ఎంత కాలం పట్టే అవకాశం ఉంది ఈ కేసు పూర్తవడానికి? ఆల్రెడీ సిబిఐ విచారణలో అంతిమ దశకు వచ్చినట్టుగా కనబడతా ఉంది. చివరికి అంతిమ కుట్రదారుడు ఎవరని చెప్పేసి చూస్తే అయిపోతుంది కేసు. కానీ ఇక్కడ సిబిఐ కూడా నిర్లక్ష్యం కనబడతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంతకాలంలో సహకరించే ప్రభుత్వం వచ్చిన తర్వాత, సహకరించే విచారణ సంస్థలు ఉన్న తర్వాత న్యాయస్థానాల ఆదేశాలు ఇచ్చే వరకు ఆగవలసిన అవసరం లేదు. ముందుగా సిబిఐ కూడా ముందేం చెప్పింది, విచారణ పూర్తి అయిపోయిందని చెప్పింది. సునీతారెడ్డి గారు వేసిన తర్వాత ఏం చెప్పింది, న్యాయస్థానం ఆదేశిస్తే విచారించడానికి మేము సిద్ధమే అంది. న్యాయస్థానం ఆదేశించడం ఏంటి? ఇవన్నీ విచారణ సంస్థ చేయవలసిన విధుల్లో భాగం కదా. అంటే ఎక్కడో సిబిఐ దగ్గర కూడా కొంత లోపం స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి సిబిఐ కూడా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి ఈ మాత్రమైనా సిబిఐ ముందు కదిలిందని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. రవికిరణ్ గారు, ఇప్పుడు వారు అన్నట్టుగా సుబ్బారావు గారు, ఇప్పుడు అత్యున్నత కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ కేసులో వ్యవహరించిన తీరు కొన్ని అనుమానాలకి ఖచ్చితంగా తావిస్తుంది. ఈ కేసుతో పాటు ఇంకొన్ని కేసులు ఉన్నాయి, కానీ ఇన్ పర్టికులర్ టు దిస్ కేస్
అలా జరిగి ఉండకూడదు. ఒకటి అంటే కోర్టు అనుమతిస్తే మేము విచారిస్తాము అని మళ్ళీ మేము అన్ని విప్పుతాం కట్టాలి అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇందులో మొదలు పెట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ కుట్ర జరిగింది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగింది, వీళ్ళు నిందితులు వీళ్ళు అని తేల్చాలి. అది దర్యాప్తు సంస్థ బాధ్యత. తేల్చి కోర్టుల ముందు పెట్టాక కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి కదా. కనీసం ఇప్పుడైనా ఆ సునీత గారికో లేకపోతే ఇంకా కుటుంబ సభ్యులకు ఆ హోప్ ఉంటుంది అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు దీనిలో సిబిఐకి ఎంటర్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ రామ్ సింగ్ గారి నేతృత్వంలో రావటం, రామ్ సింగ్ గారిని బెదిరించడం, సహకరించకపోవటం, ఇవన్నీ అలాగే ఈ రాష్ట్రంలో విచారించడం కష్టం అవుతుందని చెప్పి పిటిషన్ వెళ్ళటం, కర్ణాటక, తమిళనాడు అనేకమైన ఇందాక అన్నట్టు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది, రెఫరెన్స్ అయిపోతుంది ఫ్యూచర్ న్యాయ శాఖలో. ఏదైనా సరే పలానా కేసు, వివేకానంద కేసు ఇప్పుడు అంటారు కదా జడ్జిమెంట్ సోయిన్స్ నెంబర్ అంటుంటారు, అలాగే చేసే పరిస్థితి ఏర్పడింది. రిఫరెన్స్ అంటారు కదా, ఆ పరిస్థితి ఈ కేసు అనేకమైన ట్విస్టులు టర్న్ అనేకమైన ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఆగట్లేదు. ప్రధానంగా సునీతారెడ్డి గారు వేసినటువంటి హైకోర్టులో సిబిఐ కోర్టులో వేసినటువంటి అంశాలు డౌట్స్ ఎక్స్పెక్ట్ ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే అవినాష్ రెడ్డి గారు యాంటిసిపేటరీ బెయిల్ కి తెలంగాణ హైకోర్టుకి మే 2023 యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళారంట. ఆ రోజు కోర్టు సిబిఐకి నోటీస్ ఇచ్చి మీ ఎఫిడవిట్ ఫైల్ చేయమంటే సిబిఐ ఇచ్చినటువంటి ఎఫిడవిట్ ఇది మే 2023లో సిబిఐ 26 మే 2023. దీనిలో పేజ్ నెంబర్ 6 లో సిబిఐ ఏం చెప్పిందంటే ఈ అంశాన్నే సునీతారెడ్డి గారు కోర్టు చేస్తున్నారు. చేసి వాడు ఏమన్నారంటే it is submitted that further investigation on the larger conspiracy aspect reveals that YS Jaganmohan Reddy, the present CM of Andhra Pradesh, has been informed about the death of Sri YS Vivekananda Reddy in the early hours of 15/3/2019, much before the information about the death of YS Vivekananda Reddy broke out by MV Krishna Reddy at around 6:15 AM on 15/3/2019 అని చెప్పన్నారు. 6/15 మార్చి 15 6:15 ఎంవి కృష్ణారెడ్డి గారి ప్రపంచానికి చెప్పక ముందే ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి దీని గురించి తెలిసింది అని చెప్పేసి సిబిఐ చెప్పింది. అక్కడ అలా చెప్పినప్పుడు నువ్వు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను ఎందుకు పిలవు, ఎందుకు కలవు, ఏం చేయాలి మెయిన్ అది పాయింట్. అంతేనా? ఇక్కడ ఎవరినన్నా కాపాడడానికి ఏదన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అదే మరి మనకు తెలవాల్సిన అంశాలు అదే ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. అంటే ఒక టైంలో అదృశ్య శక్తులు అని కూడా వచ్చాయి కదా, అట్లాంటి శక్తులు హస్తాలు ఏమైనా కాపాడుతున్నాయా? అంటే ఇప్పుడు సిబిఐ కోర్టుకి నిన్న ఇచ్చినటువంటి తీర్పు జస్టిస్ రఘురామ్ గారు ఇచ్చిన తీర్పులో ఎన్ని విచారణ జరిగింది, ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది, సిబిఐ కౌంటర్ ఇచ్చారు, సునీల్ ఇచ్చారు, అలాగే మిగతా వాళ్ళు అవినాష్ రెడ్డి ఇచ్చారు, అందరూ తీసుకుని కేవలం ఒకే ఒక్క అంశానికి కోర్టు ఓకే చెప్పింది. ఒక్క అంశం, మిగతా అంశాలు కాదని. ఎందుకు కాదన్నది మనకు తెలియదు. ఎందుకు కాదన్నది జడ్జిమెంట్ కాపీలోనే ఉంటే మనం దాన్ని రాస్తే మనకైనా అర్థం అవుతుంది. అలాగే అర్థం కాకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా దీని మీద సునీతారెడ్డి గారు మళ్ళీ ఫర్దర్ గా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానమైన అంశం ఇదే, దీన్ని క్లారిఫై చేయాలి. అది పొరపాటుగా అన్నారా సిబిఐ లేదా ఇంకేమున్నాయని క్లారిఫై చేయాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు గతంలో కూడా సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిశారు, సపోర్ట్ అడిగారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, బలమైన కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు అంటే కోర్టులు ఇన్వాల్వ్ కాకముందే, అంటే సిబిఐ చేతుల్లో ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లో ఉంది, బట్ ప్రభుత్వం వైపు నుంచి కూడా దీని మీద ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు? మీ ఉద్దేశం ప్రకారం ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఈ కేసు ఒక కొలిక్కి రావడానికి? సార్, ఇంతకుముందు మీకు తెలిసి ఉంటుంది, సిబిఐ అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నుండి ఇన్వెస్టిగేషన్ కి ఏ విధమైనటువంటి సహకారం లేదు, కోఆపరేషన్ లేదు అని చెప్పి సిబిఐ అనౌన్స్ చేసింది. పైగా సిబిఐ అధికారుల పైనే కేసులు పెట్టింది. పైగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సునీతమ్మ పైన, సునీతమ్మ భర్త పైనే కేసు పెట్టి ఈ యొక్క హత్యా నేరాన్ని మొత్తం ఆమె పైన నెట్టేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు. అప్పుడు ఏం చేశారు తెలుసా? క్యారెక్టర్ అసాసినేషన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఆల్రెడీ 2వ పెళ్లి అయింది. ఆ 2వ పెళ్లి అయిన తర్వాత ఒక కొడుకున్నాడు. ఆ కొడుక్కి ఆస్తి మొత్తం రాసిచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడు వివేకానంద రెడ్డి. అందుకని చెప్పి సునీతమ్మే ఆమెని భర్త చంపించేశాడని ఒక అందమైన కథ ఒకటి అల్లి వదిలేరు జనంపైకి. అది నమ్మే వాళ్ళు నమ్మారు. సాక్షి ఛానల్ ఎట్లా డబ్బా ఛానల్ ఉంది కదా, ఉదయం నిద్రలేసి ఒక డబ్బా కొట్టడం స్టార్ట్ చేసింది. కానీ పబ్లిక్ లో అది కనెక్ట్ కాలేదు, అది రీచ్ కాలే. ఆ విధంగా డివేట్ చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది.
కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా లేదు. సునీతమ్మ పూర్తి స్థాయి రక్షణ ఇచ్చింది. కేసుకి కావలసినటువంటి సహకారం ఏదున్నా అన్ని రకాలు ఇస్తుంది, ఏం సందేహం లేదు. సిబిఐ కూడా సునీతమ్మ రేస్ చేసిన విధంగా ఒక ముఖ్యమైన పాయింట్, దర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హైపోథికల్ క్వశ్చన్స్ ఇన్ ది ఛార్జ్ షీట్. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు, ఊహాజనితమైనటువంటి అంశాలకు ఛార్జ్ షీట్ లో స్థానం లేదు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సిబిఐ కూడా అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క హత్య విషయాన్ని ముందుగానే చేరవేసి ఉండవచ్చు అనే చోట ప్రస్తావించడానికి లేదు. అయితే అతి త్వరలో పాపం పిల్లాడి కష్టాలు తప్ప తప్పు. ఇప్పుడు సార్ పాపాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాపం పిల్లాడు పోతుందా కానీ ఆయన అంటున్నాడు ఆ పిల్లోని ఎందుకు వేధిస్తున్నారు, ఈ పిల్లోడు అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు, ఆ చిన్న పిల్లోని ఎందుకు వేధిస్తున్నారు, ఆ చిన్న పిల్లోని ఎందుకు వేధిస్తున్నారు పదే 2-3 సార్లు చెప్పినాడు. చిన్న పిల్లోని ఎత్తుకుని మీ ఎంపీగా కూర్చున్నప్పుడు కనిపించలేదు వాడు చిన్న పిల్లోడని, 3 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు. కాబట్టి పాపాలు పండింది. ఒకటి పాపాలు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా, బావిలో పడ్డ కప్ప మాదిరిగా ఈ గిలగిల కొట్టుకుంటూ ఒక పక్క పరకామణి కేసు, ఒక పక్క కల్తీ నీళ్ళు కేసు, ఒక పక్క బాబాయ్ కేసు, ఒక పక్క బియ్యం కేసు, ఒక పక్క లిక్కర్ కేసు. ఏమిరా ఈ కర్మంతా మన చుట్టుకుంది, ఏంది ఇది, ఎప్పుడు ఊరు పట్టుకొస్తారో, మన ఇంటికి ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు సిబిఐ వస్తుందో, ఎప్పుడు ఐటీ వస్తుంది, అదే మధ్యలో ఆయన చూద్దాం వీళ్ళు ఒక కొత్త స్ట్రాటజీ ఏంటంటే మీడియా ముందు కూర్చొని గంభీరాలు పలుకుతున్నారు, రండి ఎప్పుడు వస్తారు రండి సిబిసిఐడిని. సిబిసిఐడి ఇంటికి పోతే బాత్రూమ్ లో దానుకుంటున్నారు మొత్తం. 2 గంటలు బయటికి రారు. ఇది ఒక స్ట్రాటజీ అనమాట వీళ్ళకి. చూద్దాం ఈ కేసులో నిజంగానే బిగ్ బ్రేక్ త్రూ. విచారణ పూర్తయిన తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుంది అంటే చూసి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, సుబ్బారావు గారు, రవికిరణ్ గారు. ఇది ఇవాళ